కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ ను తరలించారు. ఈ ఉదయమే ఇబ్రహీంపట్నం చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగిరాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాములకు నోటీసులు ఇచ్చారు. అనంతరం జోగిరాము, అద్దెపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు జోగి రమేష్ ఇంటికి వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ భద్రత మధ్య జోగి రమేష్ ను అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఇబ్రహీంపట్నంలో ఏదైతే జోగి రమేష్ ని అరెస్టు చేశాక ఎక్సైజ్ కార్యాలయానికి తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఎలా ఉంది అక్కడ తాజా అప్డేట్ ఏంటి? వెంకట్, నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం ఎక్సైజ్ సిట్ అధికారులు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకుని ఈ రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే పోలీసులు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని నకిలీ మద్యం కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా జోగి రమేష్ పాత్ర ఉందంటూ కూడా ప్రధానంగా కేసులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ చెప్పుకొచ్చారు. తర్వాత గత వారం రోజుల నుంచి జరిగినటువంటి కస్టడీ విచారణలో కూడా ఆయన స్పష్టంగా లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు జోగి రమేష్ కు, అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాముకు ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసి ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసింది. జోగి రమేష్ ఇంటికి పోలీసులు వచ్చారని తెలియగానే వెంటనే వైసీపీ శ్రేణులంతా కూడా జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కావాలని అక్రమ అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిన పరిస్థితి. అటు శ్రీకాకుళంలో జరిగినటువంటి కాకిబొగ్గులో జరిగినటువంటి వెంకన్న ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనను పక్కదో పట్టించడానికి, ఇటు తుఫాను సహాయ చర్యల్లో ప్రభుత్వం వైఫల్యమైంది. వీటన్నిటిని కూడా పక్కదో పట్టించడానికి కావాలని కుట్రపూరితంగా అరెస్టు చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు పక్క ఆందోళన వ్యక్తం చేసి నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితుల నడుమ జోగి రమేష్ ను ఎక్సైజ్ సిట్ అధికారులు అరెస్టు చేసి విజయవాడలో ఉన్నటువంటి ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అదేవిధంగా జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సిట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అదేవిధంగా జోగి రమేష్ పిఏగా ఉన్నటువంటి ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జోగి రమేష్ అరెస్టు అయిన నేపథ్యం ఎటువంటి విషయాలు బయటకు వస్తాయని ఒక చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి కూడా జోగి రమేష్ ఈ కేసుకు తనకు సంబంధం లేదని చెప్పి ఆయన పదే చెప్తూ వస్తున్నారు. ఇటీవల ఇంద్రకీలాద్రి వద్ద కూడా ఆలయంతో కూడా ఆయన కుటుంబంతో సహా వచ్చి సత్య ప్రమాణం చేసిన పరిస్థితి కూడా చూసాం. అయితే ఇప్పుడు కేసులో ప్రధానంగా జోగి రమేష్ పాత్ర ఉందంటూ కూడా ప్రత్యేకంగా ఆధారాలని కూడా సేకరించినటువంటి అధికారులు జోగి రమేష్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఎక్సైజ్ విజయవాడలో ఉన్న ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ను విచారిస్తారు పోలీసులు. విచారించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ జోగి రమేష్ ను కోర్టులో ప్రొడ్యూస్ ఒకవేళ రిమాండ్ విధిస్తే గనక మరోసారి జోగి రమేష్ ను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ జోగి రమేష్ కనుక కస్టడీకి ఇచ్చి కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అటు కేసులో ప్రధానంగా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్, ఆయన సోదరుడు అద్దెపల్లి జగన్మోహన్ రావుకి కస్టడీ ముగిసింది. మరోసారి కస్టడీ కావాలని చెప్పి అధికారులు కోరిన నేపథ్యంలో అటు జోగి రమేష్ తో పాటు వీళ్ళందరూ కస్టడీ తీసుకుని విచారిస్తే కనుక ఈ కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశం కూడా తెలుస్తుంది. అంటే రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.